సువిశాలమైన మన దేశానికి ఇండియన్ రైల్వేస్ జీవనాడి. అందుకే ఎలాంటి ప్రయాణమైనా రైల్వేస్కే మొదటి ప్రాధాన్యత ఇచ్చి జర్నీకి కనీసం 15 నుంచి 20 రోజుల ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకుంటారు ప్రయాణికులు. అయితే మనలో కొంతమంది అనివార్య కారణాలతో తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ ప్రయాణం ఆగిపోతే టికెట్ క్యాన్సిల్ చేసుకోవడమే మార్గమా అంటే దీనికి మరో ప్రత్యామ్నాయం కూడా ఉందంటున్నాయి రైల్వే రూల్స్. ఇలా చేయడం వల్ల క్యాన్సిలేషన్ ఛార్జీలు కూడా చెల్లించిన అవసరం లేదు. ఇంతకీ ఆ ప్రత్యామ్నాయ మార్గం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాణం వాయిదా పడితే రిజర్వ్ అయిన టికెట్ ని ఇకపై క్యాన్సిల్ చేయడానికి బదులుగా ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఛార్జీలు పడకపోగా క్యాన్సిలేషన్ ఫీజు కూడా ఆదా అవుతుంది. అయితే ఇలా టికెట్ ని ట్రాన్స్ఫర్ చేసేవారు కొన్ని రైల్వే రూల్స్ పాటించాలి. అవేంటంటే, రిజర్వ్ చేసుకున్న రైలు ప్రయాణ స్టేషన్ నుంచి బయలుదేరడానికి 24 గంటల ముందుగానే టికెట్ ట్రాన్స్ఫర్ కోసం రిక్వెస్ట్ చేయాలి. ఈ ప్రక్రియ కోసం తప్పనిసరిగా సమీప రైల్వే స్టేషన్లోని రిజర్వేషన్ కౌంటర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్ఫర్ ప్రక్రియ కోసం ప్రయాణికుడి టికెట్, ఆధార్ ఐడి, ప్రింటౌట్తో సహా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారో వారి ఆధార్ లేదా ఓటర్ ఐడి జిరాక్స్ తప్పనిసరి. అలాగే టికెట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ కోసం అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి ముందుగా తెలిపిన ప్రింటౌట్స్తో పాటు సబ్మిట్ చేయాలి. ఇదంతా జరిగిన తర్వాత రైల్వే అధికారులు అప్లికేషన్ వివరాలను వెరిఫై చేసి టికెట్ను మరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. రిజర్వేషన్ చార్ట్ను కూడా ట్రాన్స్ఫర్కి అనుగుణంగా అప్డేట్ చేస్తారు. ఇలా కుటుంబ సభ్యులకైనా ఇతరులకు అయినా కన్ఫర్మ్ ట్రైన్ టికెట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే కన్ఫర్మ్ అయిన ట్రైన్ టికెట్ ను కేవలం ఒక్కసారి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుంటుంది. ఒక్కసారి టికెట్ ట్రాన్స్ఫర్ అయితే ఎలాంటి మార్పులు చేయడానికి కుదరదు. అయితే పండుగ, పెళ్లి లేదా వ్యక్తిగత సమస్యలు వంటి ప్రయాణానికి కారణమైతే ట్రైన్ బయలుదేరేందుకు 48 గంటల ముందే టికెట్ ట్రాన్స్ఫర్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఎన్సీసీ అభ్యర్థులు కూడా ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు.